సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక అటవీ ప్రాంతంలో ఈ పెద్ద పులైతే అక్కడ ఉందని చెప్తున్నారు. ఇల్లంతుకుంట, తంగలపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతం దాదాపుగా 1000 ఎకరాలు ఉంది. ఆ 1000 ఎకరాల్లో కూడా పచ్చదనం లేదు, బండరాళ్ళు ఎక్కువగా ఉండటంతో ఆ పులి అక్కడ ఉండేందుకు అవకాశం లేదని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. నిన్న రాత్రి అనంతగిరి అడవుల్లో కూడా పాదముద్రలు గుర్తించారు. మళ్ళీ ఓబులాపురం గ్రామ సమీపంలో కూడా పాదముద్రలను గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఇటు మానకొండూరు, కరీంనగర్ జిల్లా వైపు వెళ్ళొచ్చు, లేదంటే సిద్దిపేట జిల్లా వైపు రావచ్చు, అటు జగిత్యాల వైపు కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ పులి స్థిరంగా ఉండటం లేదు. ఈ రోజు ఉదయం ఏంటంటే ఒక గ్రామ సమీపంలో పశువుల మంద పైన కూడా దాడి చేసే ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి కుక్కలు ఎక్కువగా అరవడంతో ఆ పులి మళ్ళీ అటవీ ప్రాంతంలోకి వెళ్ళిందని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఏదైనా సరే కానీ ఆ పులిని పట్టుకోవడానికి అటు మహారాష్ట్ర నుండి, హైదరాబాద్ నుండి కూడా 8 మంది సభ్యులతో కూడినటువంటి రెస్క్యూ సిబ్బంది కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో అటు అధికారులు కూడా చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల నుంచి ఒక కీలక సమాచారం ఏంటంటే ఆ పులిని ఎట్టి పరిస్థితిలో కూడా అటవీ ప్రాంతం వైపు సురక్షితంగా పంపించేందుకే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఆ అడవిలో ఎక్కువగా చెట్లు లేకపోవడంతో ఆ పులి గ్రామాల వైపు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ అటవీ చుట్టూ కూడా కొన్ని ప్రాంతాల్లో నీటిని ఏర్పాటు చేస్తున్నారు, కొంత ఆహారం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆ పులిని ఒక వైపు నుండి పంపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి దారి మళ్లించడం కూడా చేస్తున్నారని చెప్తున్నారు. అంటే చాలా మందికి డౌట్ రావచ్చు, ఇక్కడ దారి మళ్లించడం ఏంటి, మీకు పులే కనిపించట్లేదు, పులే దొరకడం లేదు, దారి ఎలా మళ్లిస్తారని చెప్పేసి అనుకుంటారు. సో అదేంటంటే ఈ ఒక అటవీ 4 సైడ్లో ఉంటుంది కాబట్టి 3 సైడ్లో కొన్ని టపాసులు పేల్చడం కానీ, డ్రమ్స్ వాయించడం కానీ, లేదంటే సౌండ్ చేయడం వల్ల ఈ 3 సైడ్లో రాదనమాట పులి. అప్పుడు ఆ పులి ఇటు సౌండ్ ఎక్కువ వస్తుంది, జనాలు అంటే మనుషులు ఉండొచ్చేమో అనే అనుమానంతో ఎక్కడైతే శబ్దం లేదో ఆ వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫారెస్ట్ అధికారులు ఆ వైపు మళ్లిస్తున్నారు. మళ్ళీ అక్కడ నుండి మరో ప్రాంతానికి ఇలా వెళ్ళి తన ఎక్కడైతే మహారాష్ట్ర నుండి వచ్చిందో అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఈ నెల రోజుల నుండి కూడా పులి తెలంగాణ జిల్లాలో తిరిగి ఇటు యాదాద్రి జిల్లా నుండి ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా వరకు కూడా చూసుకుంటే దాదాపుగా 20 పైన పశువులను అయితే దాడి చేసింది. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 3 పులులు సంచరిస్తున్నాయి. కొమరంభీం జిల్లాలో కూడా ఒక పులి ఒక లేగదూడపై దాడి చేసింది. నిన్నంతా కూడా చూశారు చాలా మటుకు కూడా. ఆసిఫాబాద్, కొమరంభీం ఈ జిల్లాలో మాత్రం పులులు సంచరిస్తూ ఉంటాయి. కానీ ఒకేసారి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక వైపు పులి సంచరిస్తుందని చెప్పేసి ఇటు ఫారెస్ట్ అధికారులు తిరుగుతూ ఉండగా మరోవైపు మరో పులి సంచరించింది. అలాగే ఇటు హనుమకొండ జిల్లాలో కూడా మరో పులి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి మరో పులి కూడా కొన్ని పశువుల పైన అయితే దాడి చేసింది, కొన్ని గాయపరిచింది, ఒక పశువును తిన్నది, అలాగే 2 లేగదూడలను కూడా తిన్నదని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఇలా హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి పులి ధర్మసాగర్, ఐనవోల్ ఈ మధ్య ప్రాంతంలో ఉందని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడైతే ఫారెస్ట్ అధికారులు ఎక్కడ పులి పాదముద్రలు కనిపించినా కానీ అక్కడికి వెళ్లి వాటిని సేకరిస్తున్నారు. ఈ పులిని ఎలా బంధించాలి ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారంటే గ్రామ ప్రజలు కూడా ఎక్కడైనా కొన్ని ప్రాంతాల్లో మీ వ్యవసాయ పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని మంటలు వేయండి, అలాగే కొన్ని టపాసులు కూడా కాల్చండి. ఆ భయానికి అక్కడికి పులి రాకపోవచ్చు అని చెప్తున్నారు. ఆ అడవి చుట్టూ ప్రాంతంలో కూడా కొన్ని లైట్స్ వేస్తున్నారని చెప్తున్నారు. అంటే 3 సైడ్లో లైట్స్ వేస్తే కూడా అది ఒక వైపు ఎక్కడైతే లైట్ కనిపించలేదో ఆ చీకటి మార్గంలో దారి మళ్లించవచ్చు అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. సో అది సక్సెస్ అయితే మాత్రం ప్రజలైతే సంతోషంగా ఉండవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుండి కూడా ప్రజలైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు.